బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు జీవోపై నేడు సుప్రీంకోర్టులో జరగనుంది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన కీలక పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. లక్షలాది బీసీ అభ్యర్థులు ఓటర్ల భవిష్యత్తు సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ పిటిషన్ను విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించనున్నారు. హైకోర్టులో ఇదే అంశంపై విచారణ పెండింగ్లో ఉన్నందున అక్కడ తేల్చుకొని రావాలని సుప్రీంకోర్టు చెప్తుందా, లేక ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బట్టే హైకోర్టు నిర్ణయం ఉండవచ్చని కూడా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయాలను బట్టే తదుపరి ప్రక్రియలు కొనసాగనున్నాయి. ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ జీవో చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అటు అధికారులను, ఇటు పార్టీ నేతలను ఆదేశించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో 9ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. జీవో 9ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఈ నెల 4వ తారీఖును పిటిషన్ దాఖలు చేశారు వంగ గోపాల్ రెడ్డి. అయితే ఆ పిటిషన్ మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా రాబోతుంది అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే జీవో 9 ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో అది రాజ్యాంగ విరుద్ధంగా, అంటే ముఖ్యంగా పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 283కి విరుద్ధంగా ఉన్నదన్నట్టు వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో ఈ నెల 4వ తారీఖు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మరి కాసేపట్లో ద్విసభ్య ధర్మాసనం, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ద్విసభ్య ధర్మాసనం మరి కాసేపట్లో విచారించనున్నది. అయితే ఈ యొక్క ద్విసభ్య ధర్మాసనం ఏం చెప్పబోతుంది అనేది కూడా కొంత మనకి ఆసక్తి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క పిటిషన్ ముఖ్యంగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మొహాలాతో కూడినటువంటి ద్విసభ్య బెంచ్ మరి కాసేపట్లో విచారణ చేపట్టనున్నది. అయితే ఇప్పటికే ఈ యొక్క పిటిషన్ పైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే హైకోర్టులో కూడా ఈ యొక్క జీవోని, అంటే ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి జీవో 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ నెల 8వ తారీఖు విచారణ ఉన్నది. సో గతంలో పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసినప్పుడు దానిపైన స్టే ఇవ్వలేదు హైకోర్టు, కాబట్టి సో అందుకు నేను సుప్రీంకోర్టుని ఆశ్రయించానని చెప్పేసి వంగ గోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ, ఎస్సీలకు 15% రిజర్వేషన్ కల్పిస్తూ, ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పిస్తే దాదాపుగా 67% అవుతుంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 283కి ఇది విరుద్ధంగా ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు 50%కి మించకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్తూ వస్తుంది. కానీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా జీవో 9ని, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో 9ని తీసుకొచ్చిందని చెప్పేసి కూడా వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి సో మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బలమైన వాదనలు వినిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న రాత్రి రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయినటువంటి అభిషేక్ మను సింగ్, అదేవిధంగా సిద్ధార్థ్ దవే, వీళ్ళిద్దరూ వాదనలు బలంగా సుప్రీంకోర్టులో వినిపించాలని చెప్పేసి దాదాపుగా 30 నిమిషాల పాటు నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, అదేవిధంగా సిద్ధార్థ దవే తోటి 30 నిమిషాలు మాట్లాడినట్టు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. అయితే ఒకవేళ
ఈ యొక్క వాదనలు బలమైన వాదనలు సుప్రీంకోర్టులో అంటే ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 9 ఏదైతే ఉందో ఈ యొక్క జీవో 9 పైన బలమైన వాదనలు ఒకవేళ అభిషేక్ మను సింఘ్వి అదేవిధంగా సిద్ధార్థ దవే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినిపిస్తే సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా మరి రాబోతుందనేది కూడా కొంత ఆసక్తి. ఒకవేళ విరుద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు ప్రతికూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే అందుకు ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి అప్పుడు ప్లాన్ బి ఒక వ్యూహం ప్లాన్ బి ప్రకారం ముందుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చాలా స్పష్టంగా గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో. సో సుప్రీంకోర్టులో కొన్ని అంశాలు లేవనెత్తాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వికి అదేవిధంగా సిద్ధార్థ దవేకి కొన్ని అంశాలు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అంటే బీసీలకి సంబంధించి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. సో అందుకు ఈ అంశాలన్నీ కూడా సుప్రీంకోర్టులో లేవనెత్తాలి. దాంతోపాటు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు, హైకోర్టులో కూడా స్టే ఇవ్వలేదు. సో దాంతోపాటుగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశాం కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని చెప్పేసి అభిషేక్ మను సింఘ్వికి అదేవిధంగా సిద్ధార్థ దవేకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన చేసినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ అంశాలన్నీ కూడా మరి సుప్రీంకోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందా తీసుకోదా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సరే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో 9 సంబంధించి సవాల్ చేస్తూ మాత్రం ఇప్పుడు సుప్రీంకోర్టులో మరి కాసేపట్లో విచారణ ఉన్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉటావుటిన ఈ యొక్క తీర్పు ఏ విధంగా వస్తుందో అనేది తెలియదు కాబట్టి నిన్న రాత్రి ఉటావుటిన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళు ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ అభిషేక్ మను సింగ్ తోటి అదేవిధంగా సిద్ధార్థ దవే తోటి భేటీ అయ్యారు. సో భేటీ అయిన తర్వాత బలమైన వాదనలు ఖచ్చితంగా వినిపించాల్సిందని చెప్పేసి కూడా వీళ్ళిద్దరికి చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం. సో సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగేంత వరకు కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా ఢిల్లీలోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చినటువంటి జీవో, అదేవిధంగా ఇప్పటికే గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం అవన్నీ కూడా ఆల్రెడీ ప్రకటన చేశారు కాబట్టి ఒకవేళ తీర్పు కాక ప్రతికూలంగా ప్రభుత్వానికి వస్తే మాత్రం చాలా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఖచ్చితంగా అక్టోబర్ నెలలో అంటే నవంబరు మొదటి వారంలోపు ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి సో ఈ అంశం కూడా సుప్రీంకోర్టులో లేవనెత్తాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో సుప్రీంకోర్టు ఒకవేళ హైకోర్టులో ఈ నెల 8వ తారీఖు హియరింగ్ ఉంది కాబట్టి సో హైకోర్టే నిర్ణయం తీసుకుంటుంది అని సుప్రీంకోర్టు ఒకవేళ చెప్తే సో ఈ నెల 8వ తారీఖు రోజు మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఏ విధంగా వాదనలు జరగబోతాయి, తెలంగాణ హైకోర్టు ఏ విధంగా మనకి ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించి జీవో 9కి సంబంధించి ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. అంటే హైకోర్టులో ఉన్నది కాబట్టి మేము జోక్యం చేసుకోము అని ఒకవేళ సుప్రీంకోర్టు చెప్తే మరి కాసేపట్లో అంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టు అనేక సార్లు 50% మించకూడదు రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పింది కాబట్టి సో హైకోర్టులో ఈ యొక్క స్టే ఇవ్వకుండా ముందస్తుగా వెళ్ళండి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది కాబట్టి సో అందుకు నేను సుప్రీంకోర్టుని ఆశ్రయించానని చెప్పేసి వంగ గోపాల్ రెడ్డి చెప్తున్నారు. సో ఈ అంశాలన్నీ కూడా పరిధిలోకి సుప్రీంకోర్టు తీసుకుంటుందా లేకపోతే సుప్రీంకోర్టు హైకోర్టులో ఉంది కాబట్టి మేము జోక్యం చేసుకోమని చెప్తుందా అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలుస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోము హైకోర్టులో ఉంది కాబట్టి అంటే మాత్రం కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం అని చెప్పవచ్చు. చెప్పిన తర్వాత ఇక ఈ నెల 8వ తారీఖు రోజు తెలంగాణ హైకోర్టులో ఎటువంటి వాదనలు మరి ప్రభుత్వం నుంచి వినిపిస్తారు అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే బీసీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంశాలన్నీ కూడా మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో ఒక బలమైన వాదనలు వినిపించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు బీసీల్లో కూడా కొంత గందరగోళం ఏర్పడింది. ఎందుకంటే ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నాము, జీవో 9 తీస్తున్నాము. సో రాజ్యాంగంలోని ఈ విధంగా ముందుకెళ్లాలని ఆలోచన చేసిన తర్వాత ఒక చట్టబద్ధత లేనప్పటికీ కూడా జీవో 9 ద్వారా మనకు రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పేసి అన్ని న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా అది చట్టబద్ధతగా కానప్పుడు కోర్టులో అది కొట్టివేయబడుతున్నప్పుడు
ఇక్కడ స్థానికంగా రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ కావనేది కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని కూడా మనం చెప్పవచ్చు. ఇప్పటికే బీసీలందరూ కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున మాకే అంటే స్థానిక సమస్యల ఎన్నికల్లో మేము క్లీన్ షిఫ్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది, మరోవైపు కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక క్లారిటీ లేకుండా ఉంది. ఇప్పటికే గ్రామాలలో చాలా వరకు బీసీలకు ఎక్కువగా స్థానాలు కల్పించినట్టు కూడా కల్పించారు. సో ఇవన్నీ కూడా కొంత మారే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి సో ఏదేమైనా సరే మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చినటువంటి 9 జీవో ఏదైతే ఉందో ఆ జీవో పైన మరి కాసేపట్లో వాదనలు జరుగుతాయి. వాదనల తర్వాత హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులో జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు చెప్తుందా, లేకపోతే 50% మించి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని ఏమైనా తీర్పు ఇవ్వబోతుందా ఏంటనేది కూడా కొంత ఆసక్తి. సో మరి కాసేపట్లో హియరింగ్ కూడా జరగబోతుంది. థ్యాంక్ యూ సైదులు.